ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయంలో మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. మంగళవార్తి జపములో 6వ ధ్యానాంశములో సర్వేశ్వరుని యొక్క మాత అనే అంశము గురించి ధ్యానించుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 35లో అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ మరియమ్మ పుత్రుడైన సర్వేశ్వరుని కనినందున సర్వేశ్వరుని యొక్క మాత అని మనము అంటూ ఉంటున్నాం. లేక దేవమాత అని కూడా పిలుస్తూ ఉంటాం. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి అని మరియ తల్లిని వేడుకొనుచున్నామండి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా ఒకరినొకరు సోదర ప్రేమతో ఈ భూలోకములోనే మీరు మా కొరకు ప్రార్థించండి, మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాము అని ఒకరినొకరు మనందరము కూడా చెప్పుకునుట సాధ్యము. మనందరము కూడా మేము మీకోసం ప్రార్థిస్తున్నాము, మీరు మా కోసం ప్రార్థించండి అని ఒకరినొకరు చెప్పుకునుట ఉంటాము. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరలోకమందును భూలోకమందును అత్యంత ఉన్నత మహిమ గౌరవము స్థానమున్న మరియ తల్లిని మనము ఆమె శరణగోరి ఆత్మ శరీరముల మేలుల కొరకు ముఖ్యముగా మరణ సమయములో వేడుకునుట అగత్యము కాదా? ఈనాడు నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అయితే గాబ్రియేలు దేవదూత శుభవచనములకు పరిశుద్ధ మరియ తల్లి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారముగా ఆమె ఆలోచించి దేవదూతకు సమాధానము చెప్పింది. కానీ మా పెద్దలను బంధుమిత్రులను సంప్రదించిన తరువాత నేను చెప్పగలను అని అనలేదు. ఆ సమయంలో ఆమెకు జరగబోయే పరిస్థితులకు ఎదుర్కోవలసిన ప్రజలు తిరస్కారములను, దాడులకు, మోసే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించినటువంటి హెచ్చరికలకు భయపడి నేను అంగీకరించను, నీవు పలికినటువంటి ఆ యొక్క శుభవచనములకు నేనైతే సమాధానము చెప్పలేను అని దేవదూతకు వెనుదిరగలేదండి, వ్యతిరేకముగా మాటలాడలేదు. దేవదూతకు మరియ తల్లి దేవదూత మాటకు అంగీకరించి దేనికిని కూడా లెక్క చేయకుండా కేవలము దేవుని మీద ఉన్న విశ్వాసముతో, నమ్మకముతో, దైవ ప్రేమ ధైర్యముతో నేను ప్రభుని దాసురాలను అని ఆ దేవదూతకు వెంటనే సమాధానము ఇచ్చి దైవ ప్రణాళికకు, మానవాళి రక్షణకు ఎంతో సహకరించింది మరియ తల్లి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇది ఒక చరిత్రముగా అతి ముఖ్యమైన సంఘటన కాదా? ఈనాడు నీవు నేను ఆత్మ ఆలోచన చేయాలండి.
మనము కూడా ఇట్టి విశ్వాసం ఉండునట్లు మరియ మాతను ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.